హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విత్ మీ అర్మేనియా. ఇవి వచ్చేసి లోకల్ అర్మేనియాలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ అనమాట. ఇది వచ్చేసి రీఛార్జబుల్, అంటే బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత ఆ వైర్స్ ఉన్నాయి కదా, ఆ వైర్స్ తీసేస్తారనమాట. ఇక్కడ బస్సు అందరు ఎక్కేసిన తర్వాత బస్ డ్రైవర్ డోర్స్ క్లోజ్ చేసేస్తారు. ఇన్ కేస్ మధ్యలో ఎవరైనా వచ్చి ఆపాలి అని అంటే తను వచ్చింది, ఒకవేళ డ్రైవర్ చూస్తే బస్సు ఆపుతాడనమాట. ఆపాడు తన కోసం. తను ఎక్కిన తర్వాత మళ్ళీ డోర్స్ క్లోజ్ చేసేస్తారు. బస్ మూవ్ అయ్యేటప్పుడు డోర్స్ క్లోజ్ చేస్తారనమాట. ఈ వైర్స్ వచ్చేసి బస్సు బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత ఆ వైర్స్ వచ్చేసి మళ్ళీ కిందకి చేస్తారనమాట. అంటే వైర్కి ఎలక్ట్రిక్ వైర్స్కి కనెక్ట్ ఉండదు, తీసేస్తారు. ఆ బస్సు ఫుల్ ఛార్జ్ అయినట్టుంది, ఆ వైర్స్ తీసేసారు చూడండి, కిందకున్నాయి చూడండి. అవి ఛార్జ్ అయిన తర్వాత అట్లా కిందకి పెట్టేస్తారు. కిందకి పెట్టేసి మళ్ళీ బ్యాటరీ ఛార్జ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వైర్కి కనెక్ట్ చేస్తారు, మళ్ళీ బ్యాటరీ ఛార్జ్ అయిపోతుంది. ఇవి వచ్చేసి బ్యాటరీ ఛార్జ్ పైన నడిచే బస్సెస్ అన్నమాట. కావాలన్నప్పుడు ఛార్జ్ చేసుకుంటారు, ఛార్జ్ అయ్యాక డిస్కనెక్ట్ చేస్తారు అవి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఓల్డెస్ట్ బస్ అనమాట అర్మేనియాలో. అర్మేనియన్ రాసి ఉంది దాని మీద చూడండి. ఈ బస్సు ఏంటంటే కంప్లీట్గా వైర్ మీదనే, అంటే ఇప్పుడు మన ట్రైన్ ఎట్లా నడుస్తుంది సేమ్ అలాగనే కంప్లీట్గా వైర్ తోటే కనెక్ట్ అయి ఉంటుంది. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చి పవర్ లేదు అని అంటే బస్సు ఎక్కడ ఉందో అక్కడే ఆగిపోతుంది అనమాట. అది చూడండి, కంప్లీట్గా ఆ బస్సు నడిచినంతసేపు ఆ వైర్లతోటి కనెక్ట్ అయ్యి ఉండాలి. ఇది వచ్చేసి మినీ బస్సు, మన సెట్విన్ లాగా. దీనికి వైర్ కనెక్షన్ అట్లా ఏముండదు అనమాట. జస్ట్ నార్మల్ ఫ్యూయల్ తోటి రన్ అవుతుంది బస్సు. ఈ బస్సు కూడా లాంగ్ బస్సు, అది కూడా ఫ్యూయల్ తోటే రన్ అవుతుంది, ఎలక్ట్రిసిటీ ఏమి ఉండదు అనమాట. ఇది నేను ఎక్కాల్సిన బస్సు వచ్చింది, ఇది కూడా నార్మల్గా ఫ్యూయల్ తోటే నడుస్తుంది అనమాట. ఇది మీకు చెప్పాను కదా, ఇది మిషన్, బస్సులో ఒక మిషన్ ఉంటుంది, దాంట్లో మనం క్యూఆర్ కోడ్ కింద స్కాన్ చేయాలన్నమాట. లేదు మన ట్రావెల్ కార్డు ఉంది అంటే దానికి ట్యాప్ చేస్తే మనం ట్రావెల్ చేసే టికెట్ దాంట్లో డిటెక్ట్ అవుతుంది అన్నమాట, ట్రావెల్ కార్డులో. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.